వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతా ఉన్నారో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి వారికి సంబంధించిన అన్ని కోర్సులని ఐకాన్ ఇండియా ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా అందిస్తూ ఉంది. ఆఫ్లైన్ క్లాసెస్ మీకు దిల్సుఖ్నగర్లో అవైలబుల్గా ఉంటాయి. ఆన్లైన్ ద్వారా క్లాసెస్ పొందాలి అనుకుంటే మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా క్లాసెస్ని పొందవచ్చు. జేఎల్ఎం ప్రారంభించాం, హైకోర్టుకి సంబంధించిన సబార్డినేట్కి సంబంధించిన క్లాసెస్ని మనం ప్రారంభించడం జరిగింది. ఇందులో మీకు కరెంట్ అప్డేట్ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాం. ఇక గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు, ఎస్ఐ కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి కూడా అప్డేటెడ్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్తో కలిపి అందించడం జరుగుతుంది. దీనికోసం మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఈరోజు మనం 7th January 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇందులో మనం ముందుగా ఏ టాపిక్ని గురించి మాట్లాడదాము అని అంటే, ఈరోజు ముందుగా మనం అంతర్జాతీయ తెలుగు మహాసభలకి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడదాం. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే, అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఇటీవల హైదరాబాద్లో జరిగాయి. వీటికి సంబంధించి మొట్టమొదటిసారి ఈ సభలను ఎప్పుడు నిర్వహించారు అని అడుగుతారు, లేదా ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అడుగుతారు. అలా అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఇయర్ వచ్చి 1993లో మొదటిసారి వీటిని ప్రారంభించడం జరిగింది. అయితే ఈ 2025 జనవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్లోని హైటెక్స్లో జరగడం జరిగింది. ఎక్కడ జరిగాయని అంటున్నాం? హైదరాబాద్ హైటెక్స్లో, హైటెక్ సిటీలోని HICCలో వీటిని నిర్వహించారు. ఎక్కడ నిర్వహించారు అని అంటున్నాం? HICCలో వీటిని నిర్వహించడం జరిగినది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. సో ఎందుకోసం ఈ తెలుగు మహాసభలను, అంతర్జాతీయ స్థాయికి సంబంధించిన సభలను నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే, వెరీ సింపుల్. ఇట్లా కూడా క్వశ్చన్ వస్తే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, తెలుగు భాషకి సంబంధించి, తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి వైభవాన్ని ఈ అంతర్జాతీయ స్థాయిలో చాటి చెప్పేందుకు, కాపాడుకునేందుకు ఈ సభలను నిర్వహిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాలి. మరి ఈ ప్రపంచ లేదా అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు అని అడుగుతారు. అలా అడిగితే 2 yearsకి ఒకసారి నిర్వహించడం జరుగుతూ ఉంది. ద్వైవార్షికంగా నిర్వహిస్తున్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. మరి ఈ సభలకి సంబంధించి ఎంతమంది పాల్గొనడం జరిగింది అని అంటే, అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి తెలుగువారు ఒక 2000 మందికి పైగా ప్రతినిధులుగా పాల్గొన్నారు అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక వ్యాపార సంబంధాలకి సంబంధించినటువంటి బలోపేతం, వ్యాపారానికి సంబంధించినటువంటి బలోపేతంతో పాటు ఇతర అంశాలకి సంబంధించి, అంటే సాహిత్యపరమైనటువంటి ఆవిష్కరణలకి సంబంధించి ఇందులో ప్రాధాన్యత అనేది ఇవ్వడం జరిగినది. సో మరి ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి సంబంధించి ప్రారంభ సమావేశాలకు ఎవరు వచ్చారు అని అంటే, ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు రావడం జరిగినది. ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ ఈ అంశంతో పాటు ముగింపు సమావేశాలకి ఎవరు వచ్చారు అని అంటే, తెలంగాణ సీఎంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఎవరు వచ్చారు అని అంటున్నాం? రేవంత్ రెడ్డి గారు వచ్చారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది అంతర్జాతీయ తెలుగు మహాసభలకి సంబంధించి 2025కి సంబంధించిన అంశాలుగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈ 2025కి సంబంధించినటువంటి సమావేశాలు అనేవి మనకి 1993 నుంచి జరుగుతూ ఉన్నాయని అంటున్నాం. ఇప్పటి వరకు ఇది చెన్నై, హైదరాబాద్, ఢిల్లీ, విశాఖ, సింగపూర్, బెంగళూరు, దుబాయ్, విజయవాడ, మలేషియా ఇలా ఈ సభలను నిర్వహించడం జరిగినది. మరి హైదరాబాద్లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు ఎన్నోసారి జరిగాయి అని అంటారు. అలా అడిగితే మీ ఆన్సర్ ఏముండాలి అని అంటే, రెండవసారి జరిగాయి అని చెప్పండి. ఎన్నవసారి అని అంటున్నాం? రెండవసారి హైదరాబాద్లో జరిగాయి అనేటువంటి అంశాన్ని మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా మనకి ఈ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి సంబంధించినటువంటి అంశం అనేది ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు క్వశ్చన్ ఎలా అడుగుతారు? అంతర్జాతీయ తెలుగు మహాసభలు అనేవి మొట్టమొదటిసారి ఎప్పుడు ప్రారంభమయ్యాయి అని అంటే 1993లో ప్రారంభించడం జరిగినది. సో ఈ 2025లో ఎక్కడ జరిగాయి ఇవి అని అంటే, హైదరాబాద్లో జరిగాయి. జనవరి 3 నుంచి 5 వరకు హైదరాబాద్లో అంతర్జాతీయ తెలుగు మహాసభలు జరగడం ఎన్నవసారి అని అంటే, ఇది రెండవసారి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటుంది.
ఇలా చెప్తే మీ ఆన్సర్ రైట్ అవుతుంది. ప్రారంభ సమావేశాలకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు, ముగింపు సమావేశాలకి సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణ నుంచి పాల్గొనడం జరిగింది అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశాలుగా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సినటువంటి మరొక టాపిక్ ఏంటి అంటే తమిళనాడులో సింధు నాగరికతకి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అనేవి కనుగొనడం జరిగినది. సో ఎక్కడ కనుగొన్నారు అని అంటే వన్నీ మువాడిలోని దక్షిణది పూర్వం సింధు నాగరికత అవశేషాలు లభ్యమయ్యాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది హిస్టరీకి అప్డేట్. సో క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే ఇటీవల దక్షిణాదిలో ఏ రాష్ట్రంలో సింధు నాగరికతకి సంబంధించిన ఆనవాళ్ళు 2025 జనవరిలో కనుగొనడం జరిగినది అని అంటే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ తమిళనాడుకి సంబంధించి ఇవన్నీ మువాడి అని చెప్పేసి చెప్పండి. ఓకే, మరి ఇక్కడ దేనికి ప్రసిద్ధి ఇది? ఇక్కడ కనుగొన్నటువంటి వస్తువులను గుర్తిస్తే ఇక్కడ దేనికి ప్రసిద్ధి చెందినవి అని అంటే రత్నాలకి సంబంధించినటువంటి ప్రసిద్ధి అనేది ఉన్నది అని చెప్పేసి గుర్తించడం జరిగింది. దీనితో పాటు వస్త్ర తయారీకి సంబంధించి దేనికి సంబంధించి అని అంటున్నాం, వస్త్ర తయారీకి సంబంధించినటువంటి అంశాలకి వన్నీ మువాడి ఇక్కడ వెలువడినటువంటి ఈ అవశేషాలను పరిశీలిస్తే రత్నాలకి వస్త్రాలకి సంబంధించి ఇది ఇంపార్టెంట్గా భావించబడింది, గుర్తించబడింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఎన్ని వేల సంవత్సరాలకి పూర్వం ఉన్నటువంటి వాటినిగా వీటిని అంచనా వేశారు అని అంటే 3200 ఏళ్ల క్రితమే వస్త్ర తయారీకి రత్నాలకి సంబంధించినటువంటి అవశేషాలు ఇక్కడ లభించాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక పురావస్తువుకి సంబంధించినటువంటి అన్వేషణలో ప్రధాన అంశాలు ఏంటి అని అంటే కాంస్య భూమి పరికరాలు, రతనాలు, ఆభరణాలు ఉత్పత్తి కేంద్రంగా ఈ వన్నీ మువాడికి సంబంధించినటువంటి ప్రదేశం విలసిల్లింది అని చెప్పేసి గుర్తించడం జరిగినది. సో ఇప్పుడు ఇక్కడ లభ్యమైనటువంటి శిల్పాలు ఇవన్నీ పరిశీలిస్తే తెలిసింది ఏంటి అని అంటే ఇక్కడ ఒక 15,184 చతురస్ర కిలోమీటర్లకి సంబంధించి ఈ ప్రాంతం అనేది వ్యాపించి ఉంది. ఈ గ్రామంలో మొత్తం కూడా రత్నాల వ్యాపారం అనేది అభివృద్ధి చెందినట్లుగా ఇక్కడ ఆధారాలు వెలువడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా ప్రాచీన జీవన విధానానికి సంబంధించి ప్రాచీన అంశాలకి సంబంధించి అధ్యయనంలో ఇదొక గొప్ప మైలురాయిగా గుర్తిస్తూ ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనకి రోదసీలో కక్షలో స్పేస్లో ఇటీవల అలసందకి సంబంధించిన విత్తనాలు మొలకెత్తాయి అని చెప్పేసి మనం ఒక క్లాస్లో మాట్లాడినాం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో. అయితే ఇప్పుడు దానికి సంబంధించిన మరొక అప్డేట్ ఏంటి అని అంటే ఆ విత్తనాలు మొలకెత్తడమే కాదు ఆకులతో చిగురించాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మొలకెత్తినటువంటి విత్తనాలకి సంబంధించి ఆ మొలకలకి సంబంధించి ఇప్పుడు లీవ్స్ వచ్చాయి, ఆకులు వచ్చాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో దీనికి సంబంధించినటువంటి అంశాలను ఇస్రో అధికారులు వెలువరించడం జరిగినది. సో ఇలా పోయెమ్ అనేటువంటి రోదసీ మొక్కల సాగుపై పరిశోధనలు అనేవి కొనసాగుతూ ఉన్నాయి. మరి ఈ పరిశోధనలు కొనసాగించేందుకు ఏ రాకెట్ని వినియోగించారు అని అంటే C60 PSLV C60 ద్వారా ఈ క్షిపణి ప్రయోగం చేసి ఈ అలసందకి సంబంధించినటువంటి విత్తనాల ప్రయోగాలను చేయడం జరిగింది. ఇది రాకెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే మనకి ఇంపార్టెంట్. ఇక నీటి తేమ, గాలి గాఢత, ప్రత్యేకమైనటువంటి అంశాలను కూడా వాతావరణ నియంత్రణకి సంబంధించి ఇందులో ప్రత్యేకంగా పరిశీలించడం జరుగుతూ ఉంది. సో భవిష్యత్తుకి సంబంధించి అంతరిక్ష యాత్రలకి సంబంధించి ఆహార అంశాలకి సంబంధించి ఇది ముఖ్యమైనటువంటిదిగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినది గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్స్కి సంబంధించినటువంటి అంశం. ఈ గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్కి సంబంధించినటువంటి దానిలో ఏం చేశారు అని అంటే 2012 నుంచి 2021కి సంబంధించినటువంటి కాలంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి దేశాలలో ఒక సర్వేను నిర్వహించడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు దేని కోసం ఈ సర్వే చేశారు అని అంటే న్యూట్రిషన్కి సంబంధించినటువంటి అంశాల కోసం సర్వే అనేది చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ న్యూట్రిషన్కి సంబంధించినటువంటి అంశాలను సర్వే చేస్తే తేలింది ఏంటి అని అంటే
ప్రపంచవ్యాప్తంగా స్టంటింగ్ అంటే ఏంటి? చిన్నపిల్లలకి సంబంధించి మానసికంగా శారీరకంగా పెద్దగా అభివృద్ధి లేకపోవడం స్టంటింగ్ అంటాం. ఇక నెక్స్ట్ అనీమియా అని అంటున్నాం, అంటే రక్తహీనతకి సంబంధించి. అలాగే పిల్లలలో అధిక బరువు అనేది కూడా ఉంది, దాన్ని తగ్గించడానికి సంబంధించినటువంటి అంశాలను గురించి ఇందులో డిస్కస్ చేయడం జరిగింది. సో ఇది ఎవరి ద్వారా స్థాపించబడింది గ్లోబల్ న్యూట్రిషన్ అని అంటే దీనికి సంబంధించి మనకి వరల్డ్ హెల్త్ ఏదైతే అసెంబ్లీ ఉందో దీనికి సంబంధించి తల్లిదండ్రులు అలాగే పిల్లలకి సంబంధించినటువంటి లోపాలను గుర్తించేందుకు ఇది స్థాపించడం జరిగింది. 2030 నాటికి ఇప్పుడు ఉన్నటువంటి లక్ష్యాలను చేరుకునే దిశగా ఈ సర్వే అనేది చేయడం జరిగింది. అసలు ఈ సర్వే ద్వారా ఈ లక్ష్యాలను చేరుకుంటారా లేరా అనేటువంటి అంశాలను డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఎలా ఉంది అని అంటే లక్ష్యాలకి సంబంధించి స్టంటింగ్ తగ్గింపు అనేది 5 ఏళ్ల లోపు పిల్లలలో 40% తగ్గించాలి అని గుర్తించారు. ఇక అనీమియాకి సంబంధించిన తగ్గింపు 50% మహిళలలో పునరుత్పత్తి వయసులో తగ్గించాలి అని చెప్పారు. ఇక అధిక బరువుకి సంబంధించిన పిల్లలు అదనపు బరువు పెరగకుండా ఆపాలి అని చెప్పారు. సో ఇలా ఈ లక్ష్యాలను ప్రజారోగ్య విధానాలను ప్రభావితం చేసేలాగా ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి వీటిని కంట్రోల్ చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పినారు. ఇక 2030 నాటికి చాలా దేశాలు స్టంటింగ్ టార్గెట్ను సాధించలేవు అని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సర్వే చేశారు కదా, ఈ స్టంటింగ్ చిన్నపిల్లలకి సంబంధించి బరువు అలాగే మానసిక స్థితి శారీరక స్థితికి సంబంధించినటువంటి అంశాలలో ఇక్కడ విజయం సాధించలేరు అని చెప్పారు. అలాగే అనీమియాలో బర్త్ వెయిట్ అలాగే అధిక బరువు లక్ష్యాలు ఒక్కటి కూడా సాధించబడవు అని చెప్పారు. అలాగే తదుపరిగా పోషకాహార లోపాలను తక్షణమే దృష్టిలో పెట్టుకుని సరికొత్త విధానాలు అవసరం ప్రపంచానికి అని చెప్పేసి సూచించడం జరిగింది. ఇక భారతదేశంలో అనీమియాకి సంబంధించిన పరిస్థితులు ఎలా ఉన్నాయి అని చెప్పారు. సో దీనికి సంబంధించి గత 20 సంవత్సరాలుగా అనీమియా అనేది స్థిరంగా ఉన్నది అని చెప్పినారు. ఇక ఐరన్ లోపం అనీమియా కారణంగా అనుకుంటారు కానీ ఇది 1/3 మాత్రమే ఈ ఐరన్ లోపం అనేది ఉన్నది. ఆహార నాణ్యతను అంచనా వేసే జాతీయ సర్వేలను నిర్వహించి ఐరన్ మాత్రమే కాకుండా ఇతర పోషకాలపైన కూడా దృష్టి పెట్టాలి అని చెప్పేసి భారత్ గురించి ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరుగుతూ ఉంది. సో ఇలా మనం ఈ అంశాలను గుర్తించాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్లను గురించి అడిగితే ప్రపంచవ్యాప్తంగా సర్వే జరిగింది అని గుర్తుంచుకోవాలి. ఇది స్టంటింగ్ కానీ అనీమియాకి సంబంధించినటువంటి అంశాలలో విజయం సాధించాలంటే కొత్త మార్గాలను కొత్త విధానాలను గుర్తించాలి అని చెప్తా ఉంది. సో ఇలా మనకి ఈ గ్లోబల్ న్యూట్రిషన్ టార్గెట్లను గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత H5N1 వైరస్ గురించి మాట్లాడదాం. సో ఈ H5N1 వైరస్కి సంబంధించినటువంటి అంశం అనేది మనకు ఇంపార్టెంట్. దీన్నే మనం ఏమని పిలుస్తున్నాము అని అంటే హై పాథోజెనిక్ అవియన్ ఇన్ఫ్లుయెన్జా అని పిలుస్తున్నాం. ఏమని పిలుస్తున్నాం? హై పాథోజెనిక్ అవియన్ ఇన్ఫ్లుయెన్జా అని చెప్పేసి పిలుస్తూ ఉన్నాం. సో దీని ద్వారా ఏమైంది అని అంటే నాగపూర్లో భారతదేశానికి సంబంధించి ఈ వైరస్ ద్వారా ఏదైతే HPAI హై పాథోజెనిక్ అవియన్ ఇన్ఫ్లుయెన్జా H5N1 వైరస్ ద్వారా నాగపూర్లో యానిమల్కి సంబంధించి చనిపోయినటువంటి కేసు నమోదైందండి. ఎక్కడ నమోదైంది ఇటీవల అని అడుగుతారు. క్వశ్చన్ ఎలా అడుగుతారు అని అంటే ఈ హై పాథోజెనిక్ అవియన్ ఇన్ఫ్లుయెన్జా ద్వారా ఇటీవల ఎక్కడ జంతు మరణానికి సంబంధించి కేసు నమోదైంది అని అంటే నాగపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. నాగపూర్లోని బాలాసాహెబ్ తాకేర్ గేరేవాడ అంతర్జాతీయ జంతు ఉద్యానవనానికి సంబంధించి ఒక యానిమల్ చనిపోవడంతో పాటు 3 పులులు ఒక చిరుత ఈ వైరస్కి సంబంధించి ఈ వైరస్ కారణంగా మరణించాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో చనిపోయిన జంతువులకి సంబంధించినటువంటి కేసు ఎక్కడ నమోదైంది అని అంటున్నాం? నాగపూర్లో. బాలాసాహెబ్ తాకరేకి సంబంధించి గోరేవాడ అంతర్జాతీయ జంతు ఉద్యానవనంలో. సో ఎన్ని జంతువులకి సంబంధించి అని 3 పులులు ఒక చిరుతకి సంబంధించి. సో మహారాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి దీంతో అన్ని జంతు ఉద్యానవనాలకి సంబంధించి రెడ్ అలర్ట్ని ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఈ వైరస్కి సంబంధించినటువంటి నేపథ్యం గురించి ఒకసారి మనం ఇక్కడ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది సంక్రమించేటువంటి వైరస్. ఇది జంతువుల దగ్గర నుంచి జంతువులకి సంక్రమించేటువంటి వైరస్గా అంటున్నాం. ప్రధానంగా ఇది దేన్ని ప్రభావితం చేస్తుంది అని అంటే పక్షులను ప్రభావితం చేస్తుంది. మిమ్మల్ని అడుగుతారు
హై పథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెంజాకి సంబంధించినటువంటి వైరస్ ఎక్కువగా వేటిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అని అడుగుతారు. అడిగితే పక్షులను అని చెప్పండి. ఇక ఈ వైరస్ అనేది 70కి పైగా జీవులను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. 108 దేశాలలో వన్యజీవులకి సంబంధించినటువంటి వ్యవసాయ పశువులపైన దీని ప్రభావం ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక వైరస్ ఆర్కిటిక్ నుంచి అంటార్కిటిక్ వరకు, పెంగ్విన్ల వరకు అన్ని చోట్ల కూడా వ్యాప్తి చెంది ఉంది అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో మీకు బిట్గా రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఇక మొట్టమొదటి వన్యజీవ మరణాలు అనేవి ఎప్పుడు నమోదైనవి అని అంటే 2022లో H5N1 కారణంగా జంతువులు అనేవి చనిపోవడం జరిగింది. ఓకే, సో మిమ్మల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు? హై పథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా, హై పథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా ద్వారా మొట్టమొదటిసారి జంతు మరణాలు ఎప్పుడు నమోదైనవి అని అడుగుతారు. అలా క్వశ్చన్ అడిగితే మీరు చెప్పాల్సినటువంటి ఆన్సర్ 2022లో మొట్టమొదటిసారి ఈ H5N1 ద్వారా జంతు మరణాలు నమోదయ్యాయి అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. మరి ఇటీవల భారతదేశంలో జంతు మరణాలు ఈ వైరస్ ద్వారా ఎక్కడ సంభవించాయి భారతదేశంలో అని అంటే నాగపూర్లో సంభవించాయి అనేటువంటి అంశాన్ని మనం ఆన్సర్గా చేయాల్సి ఉంటుంది. సో ఇలా ఈ వైరస్ అనేది 108 దేశాలకు విస్తరించి ఉంది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇది వన్యజీవులకి సంబంధించి, అడవి జీవులకి సంబంధించి ముఖ్యమైనటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే ఈ పోలీసుల దర్యాప్తు పైన సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. సో ఇటీవల పోలీసుల దర్యాప్తుకి సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక ఉత్తర్వులు ఏంటి అని అంటే సుప్రీంకోర్టు అనేది సీరియస్ అలాగే నాన్ సీరియస్ క్రైమ్లకి సంబంధించిన దర్యాప్తులో నిందితులపైన ఏదైనా అభియోగాలు వస్తే కాగ్నిజబుల్ అంటే సీరియస్, నాన్ కాగ్నిజబుల్ అత్యంత సీరియస్ కానటువంటి కేసులకి సంబంధించి కొన్ని అంశాలను చెప్పడం జరిగింది. కాగ్నిజబుల్ కేసులు ఏవైతే ఉంటాయో అంటే ఎమర్జెన్సీకి సంబంధించి సీరియస్నెస్ ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉంటాయో ఆ కేసులకి సంబంధించి పోలీసులు మెజిస్ట్రేట్ అనుమతి లేకుండా దర్యాప్తు ప్రారంభించవచ్చు అని చెప్తా ఉన్నది. ఇక సాధారణ నేరాలు అంటే నాన్ కాగ్నిజబుల్కి సంబంధించినటువంటి నేరాలలో ఎలా ఉంటుంది అని అంటే మెజిస్ట్రేట్ ఆర్డర్ లేకుండా పోలీసులు ఏ చర్య అనేది తీసుకోకూడదు అని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఇది వ్యక్తిగత హక్కులు మరియు ప్రభుత్వ అధికారుల మధ్యన సమతుల్యతను కాపాడడం కోసం తీసుకున్నటువంటి చర్యగా లేటెస్ట్ అంశంగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశం అనేది మనకు ముఖ్యమైన అంశం. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏంటి అని అంటే మనకి స్పెషల్ సమ్మరీ రివిజన్, ఓటర్స్కి సంబంధించిన స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025ని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఓటర్ల వివరాలను ఒకసారి పరిశీలిస్తే మొత్తం ఓటర్లు ఎంతమంది అని అంటే 4,14,40,447 మంది. ఓకే, మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు ఇటీవల వచ్చినటువంటి స్పెషల్ సమ్మరీ రివిజన్ 2025కి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు మొత్తం ఎంతమంది అని అడుగుతారు. 4,14,40,447. మీరు చూడండి అన్నిట్లలో 4 అనేది కామన్గా ఉన్నది. ఓకే, 4,14,40,447 అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. రైట్, ఇక నెక్స్ట్ దీని తర్వాత సాధారణ ఓటర్లు ఎంతమంది ఇందులో అంటే 4,13,73,757. సర్వీస్కి సంబంధించినటువంటి ఓటర్లు 66,690 మంది. ఇక ఇందులో పురుషుల ఓటర్లు ఎంతమంది అంటే 2,52,52,816. మహిళా ఓటర్లు 2,10,84,234 మంది. ఇక థర్డ్ జెండర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఓటర్లు 3,400 మంది, ప్రవాస ఓటర్లు 8,043 మంది. సో ఇలా ఓటర్లకి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఓటర్ల పైన ఇది లేటెస్ట్ అప్డేట్గా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం మాట్లాడాల్సింది తెలంగాణకి సంబంధించినటువంటి ఓటర్లు. మరి స్పెషల్ సమ్మరీ రివిజన్కి సంబంధించి 2025 తెలంగాణ ఓటర్ల వివరాలను గురించి అడిగితే మీరు చెప్పాల్సినటువంటి మొత్తం ఓటర్లు ఎంత అనంటే 3,35,27,927 మంది. 3,35,27,925 మంది అని గుర్తుంచుకోవాలి. ఇది మొత్తం ఓటర్లు.
మరి ఇందులో సాధారణ ఓటర్లు 3,35,12,053 మంది అని అంటున్నాం. సర్వీస్ ఓటర్లతోటి కలిపితే 15,872 తోటి కలిపితే 3,35,27,925 మంది ఉన్నారు అని చెప్పేసి మీరు ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక ఇందులో పురుషుల ఓటర్లు ఎంతమంది అని అంటే 1,66,41,489 మంది. మరి మహిళల ఓటర్లు 1,68,67,735 మంది. సో ఇలా ఈ ఓటర్లను గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక కొత్తగా నమోదైనటువంటి వారు 2,19,610 మంది, తొలగించబడినటువంటి వారు 1,17,932 అని అంటున్నాం. ఇక యువ ఓటర్లు ఎంతమంది నమోదయ్యారు తెలంగాణ నుంచి అని అంటే 5,45,026 మంది అని అంటున్నాం. సో ఇలా 85,000 పైబడినటువంటి ఓటర్లు 2,22,091 మంది అని అంటున్నాం. సో ఇలా ఎన్ఆర్ఐలు ఎంతున్నారు అని అంటే 3,591, దివ్యాంగ ఓటర్లు వచ్చి 5,26,993 తెలంగాణ నుంచి ఉన్నారు. సో ఇలా ఈ స్పెషల్ సమరీ రివిజన్కి సంబంధించి తెలంగాణ ఓటర్లని మనం గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ అంశాలను గుర్తుంచుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ అంశాలు. మిమ్మల్ని ఎక్కడ అడిగినా కూడా వీటికి సంబంధించి ఆన్సర్ అనేది చేయండి. ఓకే, ఇలా మీరు 7th జనవరికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.